బ్రిటన్లో నేను మొన్ననే ప్రస్తావించాను, అదొక ఇస్లామిక్ రాజ్యంగా మారబోతోందా? అణ్వస్త్రాలు కలిగినటువంటి ఇస్లామిక్ రాజ్యం అని పాకిస్తాన్ ప్రకటించుకున్న వాళ్ళ దగ్గర ఉండింది లేదు, చచ్చింది లేదు. చైనా వాళ్ళకి సంబంధించినటువంటి డమ్మీలు ఉంటాయి అక్కడ, లేదా చైనా వాడు తయారు చేసుకోవడానికి పాకిస్తాన్ అడుగుంటాడు, కానీ పాకిస్తాన్కి అంత సీన్ లేదు. అట్లాగే సౌదీ అరేబియా కూడా అక్కడ తన అణ్వాయుధాలు చైనా వాళ్ళ చేత తయారు చేయించుకోవడానికి దాన్ని ఒక బేస్ కింద వాడుకుంది, కానీ పాకిస్తాన్కి అంత లేదని చెప్తారు. ఒరిజినల్గా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల్లో, ప్రధానమైనటువంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ఆ బ్రిటన్ కాస్త ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుందా? ఇప్పటికే సంఖ్య మారిపోయింది అన్నది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రజల్లోనే వచ్చినటువంటి తిరుగుబాటు ఏదైతే సాంస్కృతిక దాడి, అక్కడున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేస్తున్నటువంటి పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినటువంటి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోడు, వీళ్ళ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాల కారణంగా విరక్తి చెందినటువంటి వేళ లేబర్ పార్టీ పక్కకి వెళ్తోంది, టోరీస్ పక్కకి వెళ్ళిపోతున్నారు. చివరికి ఫైనల్గా యూకే రిఫార్మ్ పార్టీ ముందుకు వస్తుంది. ఇప్పుడు 63% నుంచి 65% తగ్గిపోయింది కీర్ స్టార్మర్ ప్రభుత్వపు ఇదైతే. అదే సందర్భంలో పార్టీల పరంగా చూసుకున్నప్పుడు రిఫార్మ్ యూకే పార్టీ మిగతా వాళ్ళకంటే 4 అడుగులు ముందుకుంది. లేబర్ పార్టీ బాగా పడిపోయింది. రిఫార్మ్ పార్టీకి ఏదైతే సపోర్టింగ్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్స్, లిబర్ డెమోక్రాట్స్, గ్రీన్స్, ఎస్ఎన్పి, అదరు వీళ్ళందరూ కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.